గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. తిరుమల బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఊరేగింపుగా మాడవీధుల్లో వెళుతూ ఉంటే మేళ తాళాలతో స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపించిన సందర్భం. ఈ నేపథ్యంలో కొన్ని వాయిద్యాలు ఎంతో మంది ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే కట్టిపడేశాయి. సో ఆ వాయిద్య పరికరాలకి క్రౌడ్ కూడా ఒక్కసారిగా పూనకాలు వచ్చిందా అన్నట్టుగా మారిపోయిన సందర్భం. అది ఏంటి, ఆ వాయిద్యం ఏంటి, ఆ వాయిద్యంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఒక్కసారి వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? ఉడిపి నుంచి వస్తున్నాం. ఉడిపి నుంచి. ఇటు స్వామివారు వెళ్తూ ఉంటే మీ బృందం అంతా కూడా ఒక వాయిద్యాన్ని ఒక వైవిధ్యభరితమైన వాయిద్యంగా చెప్పుకోవచ్చు. ఏంటది, ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఎన్నేళ్ళ నుంచి మీరు చేస్తున్నారు? ముందుగా ఏంటా వాయిద్యం అది? ఇది చండివాద్యం అని మాలు ఉడిపి నుంచి వస్తున్నాం. 1992 శ్రీ పరిమారమఠ స్వామివారు పంపిస్తున్నారు ఇక్కడ. 10 రోజులు ఇక్కడ ఉంటూ బ్రహ్మోత్సవాన్ని చాలా ఆనందంగా అనుభవిస్తున్నాం. సో ఇప్పుడు ఈ వాద్య పరికరాలకు సంబంధించి బ్రహ్మోత్సవంలో మీరు ప్లే చేయాలని చెప్పి ఎట్లా మీకు అవకాశం అవుతుంది? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు బ్రహ్మోత్సవానికి మీరు? నేను చెప్పాను 1992లో నుంచి బ్రహ్మోత్సవానికి ఉడిపి నుంచి శ్రీ పలిమారు స్వామిలు పంపిస్తున్నారు. ఇక్కడ బ్రహ్మోత్సవానికి వచ్చి చండివాయనం ఉడిపి నుంచి ఒక ఈ చండివాద్యం చేయాలని పంపిస్తున్నారు అక్కడి నుంచి. ఈ 9 రోజులు మీరు ఇక్కడ ఉంటారా? 9 రోజులు ఇక్కడే ఉండి ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చక్రస్నానం వరకు ఇక్కడే ఉంచి చండి వాయించి ఈ బ్రహ్మోత్సవ వైబ్స్ని ఆనందిస్తున్నాం. ఎలా ఉంటుందండి మీకు? ఎందుకంటే లక్షలాది మంది క్యూ లైన్లో ఉంటారు, బట్ మీరు మాత్రం స్వామి వెనకాల అంటే మీరు ముందు వెళ్ళి వాయిద్యాలతో ఆయన మంగళం పలుకుతూ ఉన్నారు, అంటే ముందుకు సాగుతూ ఉంటే స్వామివారు వస్తూ ఉంటారు, ఆయనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది మీ వాయిద్య పరికరాలతో. ఎలా అనిపిస్తుంది మీకు ఆ టైంలో? ఇదొక కంప్లీట్లీ డిఫరెంట్ అనుభవం. మన టీంలో ఆల్మోస్ట్ 12 మెంబర్స్ ఉన్నాం. 12 మెంబర్స్ కూడా వేరే జాబ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవానికి వేరు జాబ్స్ అంటే మేము తెలుసుకోవచ్చా? ఒకటి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఒకటి అకౌంట్స్ హెడ్ ఉన్నాడు. నేను ఒక కంపెనీలో సిఇఓగా పనిచేస్తున్నాను. మీరు ఒక కంపెనీలో సిఇఓగా పనిచేస్తున్నాను. ఒక సిఇఓ ఈ 10 రోజులు లీవ్ పెట్టి ఇక్కడ వచ్చి ఇదొక కంప్లీట్లీ వేరే లోకం. ఇక్కడి నుంచి వాపస్ వెళ్ళడానికి చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్నాం ఈ బ్రహ్మోత్సవానికి. ఇది కంప్లీట్లీ వేరే ప్రపంచం. అది వేరే ప్రపంచం, ఇది వేరే ప్రపంచం కానీ అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే వేరే విధంగా అనట్లేదు. కొన్ని సందర్భాలు ఏమనుకుంటారంటే నేను సీఈఓని కదా, నేను వెళ్ళడం ఏంటి, ఎవరైనా పంపిస్తే బాగున్ను అని చెప్పి ఒక ఫీల్ కైండ్ ఆఫ్ కొడుతూ ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ కన్విన్స్ అవుతా లాస్ట్. బట్ మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? ఒక కంపెనీ మేనేజ్ చేస్తున్నప్పుడు 365 days వేరే టెన్షన్ ఉంటుంది. ఇక 10 రోజు ఆ టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యి స్వామివారు సేవ చేసే ఒక అవకాశం ఒదిగింది. అదన్నా కంప్లీట్లీ అనుభవిస్తున్నాం. ఫీల్ చేసుకుంటూ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్స్. చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతుంది యాక్చువల్లీ. నాకు మీతో పాటు నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి చూశాను. ఐ థింక్ మన టీం మెంబర్స్ కూడా మాట్లాడాను. మీరు వాయిస్తూ ఉంటే ఒక్కసారి క్రౌడ్కి పూనకం వచ్చినట్టుగా వాళ్ళు బ్రహ్మోత్సవాల్లో ఇన్ని రోజుల్లో నేను చూసిన సందర్భం చాలా తక్కువనే చెప్పుకోవాలి. సో అటువంటిది ఒక్కసారిగా వాళ్ళు ఏదో ఒక పూనకం వచ్చినట్టు వాళ్ళు అలా లేవగానే మీరు కూడా బీట్ని అండ్ ఇంకా ఎనర్జెటిక్గా అసలు ఏమనిపిస్తూ ఉంటుంది? హౌ ఇట్ హ్యాపెన్ అంటే ఏమంటారు? భక్తులు సపోర్ట్ చేస్తే, ఎంకరేజ్ చేస్తే మనకు కూడా చాలా ఎంకరేజ్ దొరుకుతుంది. ఒక స్పెషల్ ఎనర్జీ వస్తుంది. క్రౌడ్లు భక్తులు ఎంకరేజ్ చేస్తారు కదా, అప్పుడు ఒక వేరే ఎనర్జీ వస్తుంది. మనకు కూడా చాలా హ్యాపీ అవుతుంది. మీకు బ్రహ్మోత్సవాల్లో మీరు పాల్పంచుకుంటున్నారు కదా, యూఆర్ పార్ట్ ఆఫ్ బ్రహ్మోత్సవాన్స్ కదా. సో వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి ఫీల్ ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఇన్ని రోజుల నుంచి బ్రహ్మోత్సవాల్లో మీరు చేస్తున్నారు కదా, అండ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ మీ లైఫ్లో మీరు చూసారు? We have seen very different what we can say. See, when we go back from here, we will miss these vibes actually. When we are going back, no, we'll literally have tears.
బికాస్ ఫ్రమ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ కొంచెం తెలుగులో చెప్తారా అది ఇంటికి వెళితే నాకు యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ చేయడానికి కళ్ళల్లో మీకు కన్నీళ్ళు వస్తాయంటున్నారు. కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి సేమ్ ప్రపంచం, అదే వేళ, అదే టెన్షన్, అదే వర్క్ టెన్షన్. ఎప్పుడు ఇక కంప్లీట్లీ వేరే లోకం. అదే ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా స్వామివారి దర్శనం చేసుకుని సేవం చేసుకుని అందరూ బాగా హ్యాపీగా వెళ్తున్నారు. అదే చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ మీకు అండ్ మీ టీమ్కి. మొత్తంగా అయితే మాత్రం అండి ఇక్కడ బ్రహ్మోత్సవంలో మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో స్వామివారిని అలా ముందుకు నడిపిస్తూ ఉన్నారంటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతూ ప్రతిబింబిస్తూ ఆ మేళవింపు బ్రహ్మోత్సవాన్ని రెండు కళ్ళారా చూస్తే నేను చెప్తున్నా రెండు కళ్ళు సరిపోవు అంటారు కదా. బహుశా ఉపమానమా ఉత్ప్రేరకమా ఏవో నాకు తెలియదు, కానీ నిజం మాత్రం ఒకటి, రెండు కళ్ళు మాత్రం అసలు సరిపోవు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైబ్ని, సాధారణంగా ఇంగ్లీష్లో వైబ్ అంటున్నారు కదా ఈ మధ్య, అందుకే నా మాట ఉపయోగించడం జరుగుతుంది. ఆ వైబ్ని ఫీల్ అవ్వాల్సిందే, ఆ ఎనర్జీని ఇక్కడ చూడాల్సిందే. ఒక పాజిటివ్ ఎనర్జీ అంటూ, జోష్ అంటూ ఉంటే, ఒక పాజిటివ్ ఎనర్జీ అంటూ ఉంటారు కదా, సమ్వేర్ అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మరి మీకు బ్రహ్మోత్సవాలంటే గుర్తొచ్చేది ఏంటి? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తిరుపతి నుంచి, మరీ ముఖ్యంగా తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడవీధుల నుంచి సచిన్, RTV. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.